హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్. నాకు ఎందుకో ఈరోజు స్వీట్స్ తినాలనిపించింది, బాగా తినాలనిపించింది. అందుకే మా ఆయన చెప్పని తీసుకురమ్మని. అలానే మళ్ళీ గులాబ్ జామున్ ఎప్పుడు చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం, గులాబ్ జామున్ తీసుకురండి అని చెప్పాను. సరే అని వెళ్ళి గులాబ్ జామునే కాకుండా స్వీట్స్ అడిగానని స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ముందైతే స్వీట్స్ని తినేసి తర్వాత గులాబ్ జామున్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పటికే ఆల్రెడీ 8 అయిపోయింది నైట్ టైము. బట్ అప్పుడే చేసేయాలనుకుని స్టార్ట్ చేసాం. నాకైతే ఎప్పుడు చేయలేదు, నేనైతే ఫస్ట్ టైం చేయడం. సో ట్రై చేశాను అలా. వాటినైతే నేను పాలతోనే పిండిని కలిపేసుకున్నాను. దాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి, కాకపోతే చాలా స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక 10 మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి. ఎలా వస్తాయా ఏంటా అని చేసినంతసేపు టెన్షన్ ఉండే నాకు. ఎందుకంటే కొంతమంది అవి పగిలిపోతే క్రాక్స్ వచ్చేస్తుంటాయి, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. కొంతమందికి గట్టిగా వచ్చేస్తాయని అలా. సో చేస్తూ ఉన్నాం. ఫస్ట్ అయితే గీ అప్లై చేసుకొని బాల్స్ని కొంచెం ప్రెస్ చేసి మనం చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసాక అవి కొంచెం సైజు పెరుగుతాయి కదా, అందుకని. అది అయిపోయాక నేనైతే ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నా. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసి వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకున్నాను. అంతా బాగా వచ్చింది, కానీ ఒకటైతే మిస్ అయింది. ఏంటంటే అదేంటి, షుగర్ సిరప్ క్వాంటిటీ తక్కువ చేసుకున్నాను నేను. వాటిని వేసిన వెంటనే అవి సిరప్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. లాస్ట్కి అందులో సిరప్ ఏం లేదు, మొత్తం జామున్స్ అబ్జర్వ్ చేసుకున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా జ్యూసీగా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేశానండి, చాలా బాగా వచ్చాయి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.